గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిర్మాణాలకు సంబంధించిన అనుమతులపై సందిగ్ధం నెలకొంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత పర్మిషన్లపై గందరగోళం ఏర్పడిందన్న టాక్ వినిపిస్తోంది. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో ఇప్పటి వరకు హెచ్ఎండిఏ నిర్మాణ అనుమతులు ఇస్తూ వస్తుండగా ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి పెరగటంతో ఇకపై నిర్మాణ అనుమతులు ఎవరు ఇస్తారన్న దారిపై క్లారిటీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది. జీహెచ్ఎంసీ విలీన ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చేదెవరు? ప్రస్తుతం శివార్లో పరిమితంగానే జీహెచ్ఎంసీ అనుమతులు. నిర్ణయం తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ అవతలి వరకు విస్తరించగా ఆయా ప్రాంతాల్లో లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతుల అధికారంపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుండగా జీహెచ్ఎంసీలో విలీనంతో అనుమతుల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి నెలకొంది. విస్తరిత ప్రాంతాల్లో అనుమతులిచ్చే అధికారం ప్రస్తుతం జీహెచ్ఎంసీకి పరిమితంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరగడం వరకు బాగానే ఉన్నా ఇప్పుడు శివారు ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ అవతలి వరకు విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే ఆ మేరకు బిల్ నౌలో మార్పులు చేశారు. కేవలం 1000 చదరపు మీటర్ల లోపు 7 అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే విధంగా బిల్ నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాలన్నీ హెచ్ఎండిఏ పరిధిలోనివి కావడంతో అధికారాల బదలాయింపుపై ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హెచ్ఎండిఏ పరిధి జీహెచ్ఎంసీతో పాటు మొత్తం 11 జిల్లాలతో 10,472 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. 2013 నాటి మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారంగా హెచ్ఎండిఏ ప్రస్తుతం మెరుగైన పట్టణ ప్రణాళిక చర్యలు చేపడుతోంది. ఈ పరిధిలో భవన నిర్మాణ లేఅవుట్ అనుమతులు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం జీహెచ్ఎంసీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జారీ చేస్తూ వస్తున్నాయి. హెచ్ఎండిఏ 2008లో ఏర్పడిన సందర్భంలోనే జీహెచ్ఎంసీ కూడా ఏర్పడగా ఆ సమయంలోనే భవన నిర్మాణ, లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల అనుమతులు జారీ చేసే అధికారాలను హెచ్ఎండిఏ బదలాయించింది. ఇక శివారు ప్రాంతాల్లో మాత్రం ఇందుకు సంబంధించిన అనుమతులు హెచ్ఎండిఏ జారీ చేస్తోంది. శివారులోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం హెచ్ఎండిఏ అనుమతులిస్తోంది. తాజాగా ఆ ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అనుమతులు, బహుళ అంతస్తుల భవనాల అనుమతులను హెచ్ఎండిఏనే జారీ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో కొత్తగా ఎవరైనా బహుళ అంతస్తులు, లేఅవుట్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే హెచ్ఎండిఏకు చేరుతున్నాయి. 1000 చదరపు మీటర్ల లోపు 7 అంతస్తుల వరకు మాత్రం జీహెచ్ఎంసీకి వెళ్తున్నాయి. పాత జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎన్ని బహుళ అంతస్తుల నిర్మాణాలకైనా, లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలకైనా అనుమతులిస్తున్నారు. విస్తరిత ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అనుమతులిచ్చే అధికారాలను జీహెచ్ఎంసీకి బదలాయించాలంటే హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ మొత్తం ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటారన్న సందిగ్ధం నెలకొంది.